హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున మనకి మహాశివరాత్రి అంటే శివుడి పుట్టినరోజుగా మనం జరుపుకుంటాం. ఈ రోజున శివాలయాల్లో శివ కళ్యాణం చేస్తారు. శివుని పార్వతుల కళ్యాణం. ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున ఉపవాసం ఉండి అభిషేకాలు, అర్చనలు, శివునికి అభిషేకాలు చేసి, అలాగే లింగోద్భవ కాలం అంటే అర్ధరాత్రి 12 గంటలకి నుంచి మనకి లింగోద్భవ కాలం. శివుడు లింగ రూపంలో ఉద్భవించిన రోజున ఆ సమయంలో శివునికి అర్చనలు, అభిషేకాలు అలా చాలా చేస్తారు. ప్రతి ఒక్కరూ కూడా జాగారం ఉండి, ఉపవాసం ఉండి ఆ కళ్యాణాన్ని వీక్షించటం వలన, ఆ లింగోద్భవ కాలంలో జరిగే అభిషేకాలు, అర్చనలు వీక్షించటం వలన మనకి శివుని అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. మనకి ఏ కష్టం వచ్చినా సరే, ఎన్ని కష్టాలు వచ్చినా ఆ దర్శనం, శివ దర్శనం ఆ సమయంలో చేసుకుంటే చాలా మంచిది. ఈ రోజున మనం ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి అనే విషయం గురించి ఈ రోజున మీకు తెలియచేస్తాను. మనకి ఫిబ్రవరి 26వ తారీఖున మహాశివరాత్రి, శివుని పుట్టినరోజు కదా. ఆ రోజున ఉదయమే లేవాలి. అంటే మనకి మాఘ బహుళ చతుర్దశి మనకి శివరాత్రిగా జరుపుకుంటాం. ఈ రోజున చతుర్దశి తిథి అనేది ఉదయం 9:40 నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి మనం తెల్లవారుజామున లేచినా సరే అప్పుడు పూజ చేసుకోకుండా 9:40 తర్వాత స్వామివారికి పూజ చేసుకోవాలి. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా శివలింగం ఇంట్లో ఉంటే అభిషేకం చేసుకోండి. ఒకవేళ శివలింగం ఇంట్లో లేదు, అందుబాటులో లేదు అనుకుంటే ఇలా మంచు శివలింగం తయారు చేసుకోవాలి. మంచు శివలింగం ఎలా తయారు చేసుకోవాలనేది నేను పక్కన వీడియో క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. ఇలా మంచు శివలింగం తయారు చేసుకోవాలి. ఈ రోజున మనకి శ్రవణ నక్షత్రం కూడా కలిసి వచ్చింది. వెంకటేశ్వర స్వామిని కూడా ఈ రోజున పూజించటం వలన చాలా మంచి జరుగుతుంది. అందుకనే నేను ఇక్కడ వెంకటేశ్వర స్వామిని కూడా పూజిస్తున్నాను. స్వామివారి ఫోటో కూడా పెట్టుకొని స్వామికి ఇష్టమైన పిండి దీపాలని కూడా ఈరోజు వెలిగించుకుంటే చాలా మంచిది. శివానుగ్రహం అలాగే విష్ణు అనుగ్రహం రెండూ కూడా కలిసి వస్తాయి కాబట్టి మనకి చాలా మంచిది. ఈ రోజున వెంకటేశ్వర స్వామి ఫోటో అలాగే శివుని ఫోటో కూడా పెట్టుకొని తులసి మాలను కూడా వెంకటేశ్వర స్వామికి సమర్పించాలి. తర్వాత ముందుగా మనం ఏ పూజ చేసినా సరే వినాయకుడిని పూజించటం ఆన్వాయితీ కాబట్టి ముందుగా విఘ్నేశ్వరుని పూజించాలి. పసుపుతో గణపతిని చేసుకున్నా లేదా ఇలా ఫోటో ఉన్నా సరే, ఫోటోకైనా సరే షోడశోపచారాలతో వినాయకుడిని పూజించాలి. అక్షింతలతో కానీ లేదా పువ్వులతో కానీ స్వామివారికి అష్టోత్తర పూజ అనేది చేసుకొని నైవేద్యం, ధూపం, దీపం, హారతిని అన్నీ ఇచ్చి కూడా స్వామివారికి ఫస్ట్గా పూజించాలి. తర్వాత స్వామివారిని కొంచెంగా కదిలిచ్చి వినాయకుడి దగ్గర ఉన్న అక్షింతలను తల మీద వేసుకొని శివుని పూజ, శివాభిషేకం మొదలు పెట్టాలి అన్నమాట. ఇలా మన ఇంటికి ఎవరైనా అతిథి వస్తే అన్ని కార్యక్రమాలు చేస్తాం. కూర్చోమని ఆసనం వేస్తాము, అలాగే చేతులు తుడుచుకోమని, కాళ్ళు కడుక్కోమని నీళ్ళు ఇస్తాము, అలాగే చేతులు తుడుచుకోమని టవల్ ఇస్తాము. ఇలా అన్నీ కూడా వినాయకుడికి పూజ చేయాలన్నమాట. తర్వాత ఇప్పుడు అభిషేకం చేసుకోవాలి. శివునికి అభిషేకం అంటే చాలా ఇష్టం. శివ అభిషేకం మనం ఇంట్లో నిత్యం చేసుకోవాలి. శివలింగాన్ని పెట్టుకొని నిత్యం చేసుకోవాలి. కొంతమంది శివలింగం ఇంట్లో ఉండకూడదు అని ఏదో ఫీల్ అవుతూ ఉంటారు. కానీ శివలింగం ఎప్పుడూ కూడా మన ఇంట్లో ఉంటే చాలా మంచిది. అసలు శివాలయం లేని ఊరిలో భోజనం కూడా చేయకూడదు అంటారు. అలాగే శివలింగం లేని ఇంట్లో భోజనం చేయకూడదు, అడుగు పెట్టకూడదు అని కూడా అంటారు. శివుడు లేని చోట శ్మశానంతో సమానం అండి. అసలు శివుడు శ్మశానంలో ఉంటాడాయన. శ్మశానంలోనే ఉన్న శివుడు మన ఇంట్లో ఎందుకు ఉండకూడదండి? ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా ఇంట్లో శివలింగాన్ని ఉంచుకోవచ్చు. మనం బొటన వేలు ఎంతో ఉంటే మన బొటన వేలు సైజు కంటే ఇంకా చిన్నది అలా శివలింగాన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని రోజు అభిషేకం చేసుకోవచ్చు. ఇలా మంచు శివలింగానికి అభిషేకం ఫస్ట్గా ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, అలాగే పంచదార, తేనె ఈ క్రమ పద్ధతిలో స్వామివారికి సమర్పించాలన్నమాట. ఇవే కాదండి, మంచు శివలింగం అని కాదు,
మట్టితో అయినా శివలింగాన్ని తయారు చేసుకోవచ్చు. విభూది ఉంటుంది కదా, శివలింగ ఆకారంలో ఉన్న విభూదిని కూడా మనం శివలింగానిగా భావించి మనం పూజ చేసుకోవచ్చు. అసలు ఏ రూపంలో శివుడు లేడండి, ప్రతి రూపంలో ఉంటాడు. మన బొటన వేలుని స్ట్రైట్గా పెడితే శివలింగం ఆకారంలో ఉండదా అండి? ఏదైనా సరే మనం ఊహించుకోవాలి, శివుడు అంతటా ఉంటాడు అని మనం ఊహించుకుంటే ఆ శివుడు, పరమశివుడు మనల్ని చల్లగా కాపాడుతాడండి. చాలా మంచి జరుగుతుంది శివుడిని పూజించడం. మహాశివరాత్రి అంత గొప్ప రోజు మళ్ళీ జన్మలో రాదండి. ఈ రోజున ఈ సంవత్సరం మనకి చాలా మంచి రోజు. శ్రవణ నక్షత్రం, విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం, అలాగే శివుడి పుట్టినరోజుగా జరుపుకుంటాం. ఈ రోజున ఉపవాసం, జాగరణ చేయటం చాలా మంచిది. ఈ రోజున వీలైనన్నిసార్లు ఓం నమ శివాయ అనే ఈ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం వలన పరమశివుని అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది. ఈ రోజున జాగరణ ఎందుకు చేస్తారో తెలుసా? క్షీరసాగర మథనంలో సముద్రంలో వాసుకితో చిలికినప్పుడు, రాక్షసులు దేవతలు చిలికినప్పుడు చాలా వచ్చాయి. అందులో భాగంగా హాలాహలం అంటే విషం కూడా వచ్చింది. ఆ విషం ప్రజలకు అందచేస్తే ప్రజలు చచ్చిపోతారు అనే ఉద్దేశంతో శివుడు ఆ విషాన్ని మింగేస్తాడనమాట. అది కంఠంలో ఉంటుంది, అటు కడుపులోకి పోకుండా బయటికి రాకుండా కంఠంలో ఉంటుంది. ఇది ఉండటం వలన శివుడు స్పృహ తప్పిపోతాడనమాట. అయితే ఈ రోజు రాత్రిపూట దాని మీద, అంటే ఆ హాలాహలం మీద, గొంతు మీద తడిగుడ్డతో తుడుస్తూ ఉంటారనమాట. అందరూ కూడా ఉపవాసం ఉండి జాగరణ చేసి స్వామివారిని తలుచుకుంటూ ఆ విషం మీద తడిగుడ్డతో తుడుస్తూ ఉంటారు. ఇలా తుడవటం వలన తెల్లవారేసరికి ఆ విషం అనేది తగ్గిపోతుంది. ఇందువలన జాగరణ చెయ్యాలి అని మన పెద్దలు చెబుతారు. ఈ రోజున స్వామివారికి ఇష్టమైన ఉసిరి దీపాలు, అలాగే నారికేళ దీపం, అలాగే మారేడు దళ దీపం, అలాగే రుద్రాక్ష దీపం, ఇలా స్వామివారికి ఇష్టమైన దీపాలన్నిటినీ కూడా ఈ రోజున వెలిగించి స్వామివారికి బిల్వపత్రాలతో అష్టోత్తరం చదివి పూజ చేయటం వలన శివుని అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపవాసం, జాగరణ చేయటం వలన స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. బీపీలు, షుగర్లు ఉన్నవాళ్ళు ఉపవాసం చేయనవసరం లేదండి. స్వామివారి దగ్గర కూర్చొని ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని, అలాగే స్వామివారికి అభిషేకం చేస్తే సరిపోతుంది. సాత్విక ఆహారం తీసుకోవాలి. అలాగే చిన్నపిల్లలు, వృద్ధులు, శరీరం సహకరించని వాళ్ళు ఉపవాసం ఉండకపోయినా సరిపోతుంది. శరీరం సహకరించి వాళ్ళకి ఎటువంటి అనారోగ్యం లేని వాళ్ళు ఉపవాసం ఉండి జాగరణ చేసి లింగోద్భవ కాలంలో స్వామివారికి అభిషేకం, పూజ, అర్చనలు చేయటం, అలాగే శివ కళ్యాణాన్ని చూడటం వలన చాలా మంచి జరుగుతుంది. ఇలా అష్టోత్తర పూజ చేసిన తరువాత స్వామివారికి ధూప, దీప, నైవేద్య, హారతి, కర్పూర నీరాజనం సమర్పయామి అని హారతిని ఇవ్వాలి. ఈ రోజున నైవేద్యంగా పాలతో చేసిన నైవేద్యాన్ని సమర్పించాలి. అసలు స్వామి అభిషేక ప్రియుడు. మనం ఎంత భక్తితో అభిషేకం చేసింది అనేది ముఖ్యం, కానీ బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టినా సరే స్వామివారు స్వీకరిస్తారు. మంచి మనసుతో పూజ చేస్తే శివానుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి పూజ చేసుకోవటం వలన శివుని అనుగ్రహం కలుగుతుంది. అలాగే మనం ఇలా మంచు శివలింగంతో పూజ చేసుకుంటాం కదా, పూజ చేసుకున్న తర్వాత ఆ నీటిని, అంటే కరిగిపోతుంది కదా, ఆ నీటిని ఇంట్లో ప్రతి మూలల్లో కూడా చల్లటం వలన శివుని అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. మిగిలిన నీటిని మనకి మొక్కల్లో ఎక్కడైనా సరే పోస్తే చాలా మంచిది. అలాగే అభిషేకం చేసిన ద్రవాన్ని కూడా కొంచెంగా తీర్థంలాగా తీసుకొని మిగిలినవి మొక్కల్లో పోస్తే చాలా మంచిది. ఇలా శివరాత్రి రోజున, ఈ ఫిబ్రవరి 26వ తారీఖు రోజున ప్రతి ఒక్కరూ కూడా శివకేశవులనిద్దరిని పూజించటం వలన శివుని అనుగ్రహం, విష్ణు అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.